3, 2, 1. Small boy, small geeku. Okay. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే లో బడ్జెట్ హై బడ్జెట్ హెయిర్ కట్ ఛాలెంజ్. ఈ వీడియోలో పార్టిసిపేట్ చేయబోతున్న వాళ్ళు మన శేఖర్, డాంగ్లీ, కూర, డింపియాడ్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. నేను చేస్తలేను ఎందుకంటే నాకు మొక్క అయితే ఉందన్నమాట. సో వీడియో వచ్చేసి ఫన్నీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మేము చేయబోతున్న ఈ ఛాలెంజ్లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకోవాలి కదా. అంటే మనకు హై బడ్జెట్ లెవెల్ వస్తారు, లో బడ్జెట్ లెవెల్ వస్తారు అని చెప్పేసి. సో ఇప్పుడు దాన్ని అయితే డిసైడ్ చేయబోతున్నాం. నేను ఎవరైనా ఒకరిని ఇలా పెట్టేసి ఇట్లా కొడతా. ఎవరికైతే 1 నెంబర్ ఇస్తానో వాళ్ళు వచ్చేసి హై బడ్జెట్ అనమాట. ఎవరికైతే 4 వస్తుందో వాళ్ళు వచ్చేసి లో బడ్జెట్ అనమాట. అడికి నీడ కనబడితే డింపే అడికి ఆల్రెడీ చూస్తుండు. నీకు కనబడకుండా గిడికి పెట్టి చెప్తా. ఎవరికి రా కూర ఎవరికి రా శుభ అదే ఆయన పేరు శేఖరు. శేఖరా ఎవరికి? నాకు ఎవరికి? డాంగ్లీ. ఫస్ట్ హై బడ్జెట్ ఈయనకి వచ్చింది, వీని తర్వాత వీనికి వచ్చింది, ఈయన తర్వాత మన శేఖర్కి వచ్చింది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అరే ఓన్లీ గుండు గడ్డం కాదు, ఓకే గడ్డం దాన్ని ఇంక్లూడ్ లేదు. 10 రూపాయలకి మళ్ళీ 2 గుండు అనుకోలే. ఆ 10 రూపాయలకి ఏం చేస్తుంది? ఏది చేస్తుంది? ఒకవేళ 10 రూపాయలకి కటింగ్ చేపిస్తాడు అనుకో, డొప్ప కటింగ్ ఉంటుంది చూడు, గుండు వేయించుకుని ఇట్లా మొత్తం ఘాట్ అయి వేసినా సరే. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి లో బడ్జెట్ ఎవరిది, హై బడ్జెట్ ఎవరిది అని చెప్పేసి మొత్తం డిసైడ్ అయితే అయిపోయింది అనమాట. లో వచ్చేసి మనోనికి వచ్చింది కాబట్టి మన నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వెళ్దామా? చేద్దాం. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఉండాలి. మన కూరగాయలు వచ్చేసి ఫస్ట్ వచ్చింది కదా, అంటే లాస్ట్ నుంచి ఫస్ట్. సో మనోనికి ఇప్పుడు కటింగ్ చేయబోయే షాప్ వచ్చేసి ఇదే అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు మన కూరగాయలు కటింగ్ చేయించుకోబోయే షాప్లో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రజెంట్ ఒక చైర్ అయితే ఉంది. అంతే అక్కడ ఇక్కడ వాటర్ కొట్టారు. దారా కమన్ వాటర్, మీ గుండుకు వాటర్ కావాలి కంపల్సరీ. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు బడ్జెట్లో మిర్రర్, ఇక్కడ ఒక బ్రష్, కత్తెర, ఇంక కటింగ్ చేయబోయే కత్తెర, గడ్డం చేసుకుంటావారా? గడ్డం కూడా చేసుకోవాలి. మరి ఇప్పుడు మన కూరగాయలు కటింగ్ చేయబోయేది మన అంజనీయులు అన్న. అరే కూర్చోరా అంకుల్ మంచిగా మంచిగా ఏం లేదు, డైరెక్ట్ గుండె. నువ్వు కళ్ళు మూసుకో, కటింగ్ అయిపోయినాక అట్లా చీర ఆపుతారు. నేను ఎక్కడెక్కడో చేపించుకుంటాం కావచ్చు, నాకు అదత్తది కావచ్చు అనుకున్నా. మంచిగా కడుక్కొని చేసుకునేది. కలవాలి దుంకుతుంది పోంగా. మీకు మంచిగా అనిపిస్తుందిగా మరి కాదా? వీడు లాస్ట్ వస్తాను ఏడిచిండు కదా దూరా. ఫస్ట్ రాగానే ముడుతుండు కానీ లాస్ట్ వస్తాను భయపడ్డాడు అనుకుంటే ఎగిరిండా. డీసెంట్ బాయ్లకి అయిపోయాడు. కటింగ్ చిన్న సరిగ్గా గడ్డం తీసేది ఇంకా అట్లా అవుతాడు. ఇక నీళ్ళు కొట్టి చేయడము, నీళ్ళు కొట్టక చేయడంలో మార్పు ఉంటుంది. కాదు, నీకు తెలుసా అంకుల్ తెలుసా? నీళ్ళు కొట్టి చేస్తే ఏమైందంటే ఎక్సర్సైజ్ అన్ని ఎంటికలు కూర్చొనిపోతాయి, ఎవరికి తెలియదు. నీళ్ళు కొట్ట కూడా చేస్తే ఎంటిక అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నా కటింగ్ చేసినాక బయట వేడి చూపిస్తాను కటింగ్ బాగుందా లేదంటే. నగలు చూసి ఒకటి బాగాలేదంటాడు, అప్పుడు నాకు 50 సంవత్సరాలు చేసిన పని ఉంటుంది అయితే. అన్నా వద్దు,
అయ్యన్నా ఇక్కడ మధ్యలో ఒకసారి ఇట్లా అన్నాం అనుకో కథ. వద్దన్నా పండుగుంది. కటింగ్ రిమ్మతో చేస్తారా? వద్దు వద్దా? వద్దొద్దు వద్దనా వద్దనా అని పెడతా అన్న ఇక్కడ కత్తెర కూస్తుంది. నీ చేతులు బయటకు వెళ్ళేటట్లేవు గారా మా సైడ్ మన కూరగాయల లెక్క లేడిపిడు మారిపోయాడు అమ్మాయి లెక్క ముంగట్కే చూడు వేరేటిగా అయిపోయినావుగా. మనం నిన్న మొన్న చూసినాం కదా ఆయనని. ఇప్పుడు వేరే చూసేసరికి వేరేటిగా అనిపిస్తుంది కటింగ్ అయిన తర్వాత. కంట్లే కాదు గిడ ఎంటికలు ఉన్నాయి. ఇప్పుడు చూడు ఎంత మంచిగా వంశాలు ఎక్కువడా జాకెట్ అంతే ముక్క ముక్క వాసన వస్తున్నాడు ఇక మంచిగా కప్పుకొని తిరుగుతుంది. నిలవలేదు విన్నాక వర్షంలో నానింది కదా అది ముఖ వాసన. ఒక్కొక్కసారి నేను కొడతాను మూతిప్పి బాగా ఒత్తు కొట్టదు. లేదు కరెక్టే కొడుతుంటా. కారుతానే నీళ్ళు కారేటట్టు కొడతారా? అట్లనే కొడతారు. నానింది మొత్తం. ఇప్పుడు పద్ధతి గల గుడ్ బై. రేపటి నుంచి స్కూల్ కు ఇట్లాంటి పనులు అర్థమైందా? అయ్యింది బ్యాగ్ వేసుకొని గుడ్ బై లెక్క. ఇక్కడ సిద్దిపేటలో పోయినప్పుడు నేఫా గింజ తీసుకురా. నేఫా గింజ తెచ్చి రాగుతు మీద రాసి దాని రసం తిరిగి పెట్టు ఉండైతుంది 2 రోజులు. కూరగాయనికి పెయిన్ కొరిగింది ఇంకో 2-3 రోజులు గడ్డ మొత్తం పెయిన్ కొరిగిందంటే ఇక్కడ చూడు ఎంటికలు ఉన్నాయి ఇక్కడ కింద లేవు చూడు చిన్ననే మళ్ళీ వస్తున్నాయి అన్నా. మనం ఎట్లా వేసుకున్నా హీరో నేనే. చిన్నది వచ్చిందని భయపడలేదు, పెద్ద నెక్స్ట్ ఉంది ఇంకా డేర్. సో మన ఫస్ట్ మెంబర్ వచ్చేసి కూరగాయని కంప్లీట్ అయిపోయింది. సెకండ్ శేఖర్ గారిని అయితే వేయించుకొని పోదాం. చలో మనోనికి వచ్చేసి 150 రూపీస్. ఇప్పుడు మన శేఖర్కి వచ్చేసి ఎంత తీసుకుంటారో తెలియదు. వీంది అయిపోయిన తర్వాత డింపే ఉన్నాడు, వాని తర్వాత డాంగ్లీ. సో ఇలా ఒక్కొక్కరిని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి వీన్ షాప్కి వెళ్ళాలంటే ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. రెడీయా? రెడీ. నువ్వన్నా గుండె చేయించుకోవడం లేదా? నాకు బాధ అవుతుంది. ఎందుకు బాధ అవుతుంది? ఆదిలో మన సంతానం కాబట్టి ఎందుకు బాధపడుతున్నావు? ఉంటే గింటే నాకుండాలి బాధ. నీకెందుకుంటే బాధ? ఎట్లున్నా లో బడ్జెట్. అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా నాకు లో బడ్జెట్ వచ్చినాడు బాధపడతలేడు. మంచిగా లాంగ్ ఇయర్ ఉంది కదా ఫస్ట్ వస్తుంది. గుండు వేయించుకున్నావు అనుకున్నా? గుండు వద్దు అసలు. పెళ్ళి ఉంది, పెళ్లి కోసం కాపాడుతున్నది. ఇప్పుడు ఏం చెప్తారు? ఈ కటింగ్ కాడ చిన్న చేపిస్తా అంటారు. నేను మంచిగా కొంచెం అడ్జస్ట్మెంట్ చేపిస్తా అని చెప్తున్నా. ఏం చెప్తారు? మన లాస్ట్ నుంచి సెకండ్ శేఖర్ కోసం అయితే రజేర్ సెలూన్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మనని చేయించుకొని వెళ్దాం. లోపలికి పోయిన తర్వాత చూద్దాం ఇంటీరియర్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి వీడికి ఎట్లా అయితే కటింగ్ అని చెప్పేసి. ఓకేనా? నేను కూడా గుండె అయిపోయింది. కళ్ళకి బట్ట కట్టి గుండి చేపిస్తాం మాని కూడా. సెకండ్ పర్సన్ సింహాసనాన్ని అధిగమించిండు. ఏం చేసిండు? సింహాసనం అధిగమించాడు. ఎట్లున్నదంటే మొత్తం గుండు. చెప్తున్నా గడ్డ పెట్టేసి మాకు అసలు నాట్ సాటిస్ఫైడ్.
గుండి ఎత్తనే చెట్టు మరి గుండుది కొనాలి ఓన్లీ కొనాలి కదా ఇప్పుడు చేసిన లెవెల్ చేయం కదా ఓకేనారా మరి చిన్న చిన్నగా ఇది ఇది అంటే చిన్నగా ఇది నేను ఇంకో కత్తెరతో కడి కట్టెలు పెడితే చెప్తున్నా ట్రిమ్మర్ పెడితే పెట్టుకో నాది ఎట్లా పోయింది పెట్టుకో కజీ కజీ వద్దు 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 చెప్తున్నా గుండుకు రెడీ నువ్వు అట్లా అంటే ఎక్కువ అవుతాయి నేను ఇప్పుడు ఇప్పుడు గుండె చేసుకుంటా కట్ చేసి చెప్తున్నా అడ్జస్ట్ చేసేది స్టైల్ అడ్జస్ట్ చేసే కమాన్ అయిపోయింది అయిపోయింది ఎవరు ఆలోచుకున్నట్టు కొట్టేసి నో ప్రాబ్లం చెప్తాను చెప్తున్నా కటింగ్ దాంట్లో కూడా నా మీరు రాంటారు మళ్ళా కట్టలేరా కట్టుగా దూరం నుంచే పెట్టాడు చూసుకున్నావా కట్టెలు పెడతా అటు పెట్టి చెక్ చేసిరా నువ్వు చెక్ చేసి మీటర్ చెక్ చేసేసి ఇప్పుడు అయ్యో ఎటుకలు మొత్తం పోయేరే, అయ్యయ్యో కట్ చేస్తా నాకు కూడా దేశం అంటే నువ్వు తర్వాత చేసుకుంటావు కదా నేను తర్వాత ఏడవాకి ఏమైంది టేస్ట్ ఎలా చేయి మంచిగా ఉంది బ్రో గిడ గిడ కొద్దిగా సైడ్ కొన్ని సెట్ చేద్దాం నాకు వస్తుంది నాకు వస్తుంది బ్రో కూరగా నేనకేమో అడ్జస్ట్ కాలేదట చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేయడం ఆడనేమో అద్దం లేకపోయా ఇక్కడ 2 అద్దాలు ఉన్నాయి కదా కనబడుతుంది చక్కగా తీసుకోతే పెట్టుకోవడం ఒక అద్దం పెట్టుకొని తిరిగేసేది సో మొత్తానికైతే మన లాస్ట్ నుంచి సెకండ్ పర్సన్ శేఖర్ది కూడా అయిపోయింది ఇటు మనది కూడా ఫస్ట్ కు సెకండ్ కి ఏమైనా తేడా కనబడుతుందేమో కామెంట్ చేయరు ఓకే హ్యాపీ మస్తు తేడా ఉంది దొరకటి చేపించిన మీకు ఓన్లీ కొనలు కడి ఇప్పుడు మస్తున్నారా ఇప్పుడు సూపర్ ఉంది మీరు కామెంట్ చేయరా లాంగ్ ఇయర్ మంచిగా ఉందా నాకు షార్ట్ ఇయర్ మంచిగా ఉందా గుండు మంచిగా ఉందని గుండు వేయించుకుంటా నాకు మీకు ఒకవేళ గుండు కావాలనుకుంటే కామెంట్ అట్లే వెనక పోడు చేసుకుంటాడు కామెంట్ వేయరు అంతే జస్ట్ కామెంట్ ప్లీజ్ ప్లీజ్ చలో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డిపిఆర్గా డింపి డిపిఆర్గా తెలుపా డింపి ఇప్పుడు కింది నుంచి థర్డ్ మీద నుంచి సెకండ్ డింపియానికి అయితే ఏపీయబోతున్నాం మీరు ఇక్కడ చూసినట్టయితే ఏంటిరా ఇది ఎన్కే ట్రెండ్స్ సిద్దిపేటలో ఉందని కూడా నాకు తెలియదు వంశాడే చెప్పిండి అలా వీనికి ఇంటికెళ్ళి ఇంత పెద్ద కటింగ్ షాప్ అవసరమా అనిపిస్తుంది ఏవిరా అన్న డైరెక్ట్ గుండేగా ఇక వీనికి కటింగ్ కమ్ షేవింగ్ దగ్గర రా కటింగ్ కమ్ షేవింగ్ ఇప్పుడు మనం చూసిన 2 షాపులలో ఏమేమి ఉన్నాయో మీరు మొత్తం చూసిరు కదా అసలు ఇందులో లోపల ఎట్లుంది అని చెప్పేసి చూద్దాం అలాగే వీనికి కటింగ్ కూడా చెప్పిద్దాం చలో మనకు ఫస్ట్ వన్కి వచ్చేసి 150 ఖర్చు అయింది సెకండ్ వన్కి వచ్చేసి 250 ఖర్చు అయింది ఇప్పుడు వీనికి ఎంత కాస్ట్ పడుతుందో చూద్దాం అట్లే ఇంతకుముందు చూసిన మన 2 షాపులకి వీళ్ళకి ఫస్ట్ తేడా వచ్చేసి చైర్ ఇంతకుముందు అక్కడ చూసినట్టయితే ఫస్ట్ దాంట్లో బేసిక్ ఉండే సెకండ్ దాంట్లో కొద్దిగా అప్గ్రేడ్ ఉండే వీళ్ళకి వచ్చిన తర్వాత కొంచెం ప్రీమియర్ లుక్ అయితే వచ్చేసింది ముంగట అద్దం కూడా ఇంత పెద్ద షాపులకు ఇప్పుడు వచ్చినారా చిన్న కొంచెం చిన్న వచ్చిన ఫస్ట్ టైం కదా ఇదైతే ఇదైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద సో చూద్దాం మనం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి అరే రెడీ చలో ఇది వచ్చేసి మనకి టీ షర్ట్ లోపలికి ఎంటికలు పోకుండా ఫస్ట్ టైం ఇక్కడ కొంచెం అప్గ్రేడ్ మీరు చూడొచ్చు ఇంత ముందు 2 ఇట్లలో అది లేకుండే డైరెక్ట్ బట్టేసారు కొట్టేసారు ఇది ఫస్ట్ అప్గ్రేడ్ వేసారు బాగా టైట్ అయిందారా కాలే ఎందుకు తెలుసా
ఇంత ముందాల మనం చూసినట్టయితే డైరెక్ట్ క్లిప్పింగ్ ఉండే ఇక్కడ మనకు వెరైటీ ఉంది బట్ట కొంచెం ప్రీమియం క్లాత్. గంజా ఆదా గుండు అర్థం నువ్వు చెప్పిన అర్థం కాదు ఇక అన్నకు వేస్తాడు గుండె వేస్తాడు. ఇద్దరు తక్కువ బస్ గుండు. వన్ సైడ్ కట్ వన్ సైడ్ అరగుండు. నెక్స్ట్ నువ్వే ఆడ వేరే ఉంటుంది మరి నీ ఇష్టం. డింపి మరి వారికి నేను వేసుకుంటాడు ఆడ. కటింగ్ స్టైల్ కూడా చేంజ్ అయింది. ఇంత 2 సెలవులకి ఈ సెలవులకి వాళ్ళేమో ఇట్లా మీద కట్ చేస్తారు మట్ట మీద, వీళ్ళేమో అరిచేతుల కట్ చేసుకున్నాం. ఏం కొట్టిండ్రా? కాదు వాటర్ కాదు, వాటరేనా? వాటరే, మినరల్ వాటర్. ఏమో కూడా మండుతుంది. జలం రాయబోదు. మజాక్ మజాకే మజాక్ 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 కరే. నాకు పెట్టినట్టుగా ఏరు అట్లా తాత స్టాండ్ తోటి పెడితే అయిపో అంటున్నాయి. తాతనా నీ కూడా ఒక ఫ్యాన్ పెడితే నాకు నడిచింది ఫ్యాన్ బయట గాలి. ఎయిర్ డ్రైవర్ ఇంత మన 2 షాపులలో చూడలే, అది కూడా ఒక అప్గ్రేడేషన్ అనుకోవచ్చు మనకి. ఇక్కడ సెంట్రలైజేషన్ ఉంటుంది మొత్తం. భలే భలే ఉంది. ఇంత డాంగ్లిక్ చలి పెడుతుంది ఇట్లా కూర్చున్నాడు. 4 years एक्सपीरियंस है अन्ना को अच्छा नीचे किन कोता है वो तूने అవును आपका हाथ के नीचे आना चाहिए ఇట్లా తాగాడు. ओके हम भी आते हैं ऐसा करके ऐसा उठा ఏమన్నా అర్థం కాలేదు. मेरे को एक बार तुमको भी उठाता है सर. लावट ऐसे तरह फाइनली हम भी आ 3 2 1 స్టాఫ్ మొత్తం ఫ్రెండ్లీ గురు మంచిగా ఎంజాయ్. మేము కూడా ఇళ్ళకే మరుగుతాం. ఇక ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైనా హెయిర్ కట్ కావాలంటే ఇడికి వస్తాం. బాద్ మే ఆతే రంగే షూట్ కే బాద్ డింపియాడు ఎంజాయ్ చేస్తుండే కూర్చున్నప్పటి నుంచి. అసలు ఈ సీట్ ఎట్లుందో నేను కూడా చూస్తాను. మంచిగా ఉంది. గిసండి తెచ్చుకోవాలి ఎడిటింగ్ మెత్తగా ఉందా ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎంతసేపు కూర్చున్నా ఏం కాదు మంచిగా. మరి ఇరిపోవాలి రా ఎంత ఏమో టైట్గా తిరుగుతుంది. ఆయిల్ పోయాలి ఇదే ఇక తీటేషన్ ఉన్నతాలు ఉంటారు మా వాళ్ళు. అది ఇంకా వేరే క్యాబిన్ ఉంది దాంట్లో 4-5 ఒకటే పక్కన ఉన్నారు. మనకేమో స్పెషల్ క్యాబిన్ ఇచ్చారు ఇలానే తీసుకోరు అన్నట్టుగా. అదే మనం వీడియో తీసుకుంటాం కదా డిస్టర్బెన్స్ ఉండద్దని అడికి 4-5 చైర్లు పక్కన సార్ మీకు చూపిస్తాను. ఆల్రెడీ స్టార్టింగ్ లో చూసి కావచ్చు మీరు. అదే బాయ్ డిబ్బీ బాయ్ ఎట్లుంది ఏమో నువ్వు అర్థం చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? నీ గుండు సక్కలేదు ఫస్ట్. ఏం సకాలేదు గుండె ఎట్లుంది చెప్పాలండి. ఉంది కమాండ్ ఏంటి బాయ్. ఇప్పుడు ఇంకో 4 సంవత్సరాలు చిన్న లెక్క కనబడుతుండే ఇప్పుడు. అన్న సూపర్ రా. అలా కూర్చొని నిద్రపోతుండు. ఎంత ఉందడు. ఇది లోయెస్ట్ది. వీళ్ళ మధ్యలో వాడు ఉంటాడు. వీడు కొంచెం పెద్దది. మనోడు ఫస్ట్ వాడు కటింగ్ షేవింగ్ చేయించుకోండు. వాడు కటింగ్ షేవింగ్ చేయించుకోండు. కూడా కటింగ్ షేవింగ్ చేయించుకోరా అంటే ఓన్లీ కటింగ్ చేయించుకున్నాడు. సార్ షేవింగ్ ఉంది చిన్న వేయించుకోరా. ఇది అంత ఎట్లుంది లెవెల్ వస్తుంది మంచిగా. ఒకసారి కొట్టమని ఇట్లా ట్రిమ్మర్ బ్లేడ్ వేద్దాం. టిమ్మర్ పట్టదట బ్లేడ్ వేసి డైరెక్ట్ మంచిగా పెడతారా నీకే. అవి మంచిగా ఉంది ఆవటే. సరే అన్న చలో ఇప్పుడు నెక్స్ట్ షేవింగ్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మన డింపి డింపి గారు ఇంతవరకు ఎప్పటికీ చేసుకోలేదు షేవింగ్ గడ్డం. ఇప్పుడే ఫస్ట్ టైం అట. సప్పర్లు ఒకసారి ఇటువంటి షేవింగ్ ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది షేవింగ్ తీసుకుంటే? ఫస్ట్ టైం తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? మానుతుందా? ఇంకా బ్లేడ్ వేయాలి టిమ్మర్ తో ఇస్తుంది. దీనికి కూడా పేరు కొరిగింది వంశాలకి. ఏది ఏది
చుండ్రు మొత్తం ఇట్లా పక్కలు కట్టిన గట్లంతా అందుకే అప్పుడు చూడమనలేదా? గీడ చూసినాం మీద వీరికి ఇచ్చలన్నీ ఒకటే దగ్గర పడ్డాయి పొలం అంతా తరలే ఒకటే దగ్గర పడ్డాయి మనకేమో చిక్క ఉంది కానీ దాము ఎట్లుందిరా స్మూత్ ఉందా అన్న అన్న ఇగో ఇటు ఇగో అన్న ఈయన ఎక్కడ అనుకుంటున్నాం పాప జపాన్ జపాన్ ఇద్దరు का जैसे लग रहा है क्या है జపాన్ లేవాట అట్లా లేవాట చూసా जापान से इंपोर्ट करवाया జపాన్ జపాన్ ఫ్రెండ్స్ మా దాంట్లోకి ఇంకో జపానియన్స్ వస్తుండే అట్లే ఉన్నాడు చూడు అట్లే లేడా అన్న కొంచెం కొంచెం కొరియన్ లెక్కనే ఉన్నాడు చిన్న జపాన్ అయితే ఉంటావు ఉంటే పోతులే పాట నీ గుర్తులే పాట పడిపోతుంది. వీళ్ళందరి కటింగ్లు అయితే నాకు ఓన్లీ మసాజ్ నువ్వు ఏం చేయించుకుంటలేవా ఇదనే చేపిస్తాయి. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయితే అన్న అన్న నేను చేద్దా దీనికి కటింగ్ కటింగ్ కాదు మసాజ్ చేస్తా అంటే ఏయ్, మొక్కుందిరా నాకే నీకే పాపం కదా ఇరిగిపోవాలా ఇంత ఇంత ముందు మనకు 2 షాపులలో రిసెప్షన్ లేదు ఏం లేదు డైరెక్ట్ అటాక్ దీనికి వచ్చిన తర్వాత మనకు ఒక రిసెప్షన్ సెక్షన్ కూడా ఉంది ఇది 3rd లెవెల్ నెక్స్ట్ 4th లెవెల్కి వెళ్దాం చలో సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్తున్నాం ఈరోజు మనోడు వచ్చేసి విలేజ్లో చేయించుకుంటూ ఒక ఎంత 150 కానీ 150 రూపీస్ కటింగ్ ఇది వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం మన శేఖర్ వచ్చేసి ఎప్పుడు నేను చేయించుకున్నా దగ్గర చేయించుకుంటూ దింపాడు అయితే ఫస్ట్ టైం ఇలా షేవింగ్ చేయించుకుంటూ ఫస్ట్ టైం ఇటువంటి షాప్లోకి అయితే వచ్చాడు ఏరా హ్యాపీ ఫస్ట్ టైం మిసాల్ చేయించిన ఫస్ట్ టైం ఏమైందిరా ఎందుకు నర్వస్ అవుతున్నావు మంచి ఫ్రీ ఉండు నర్వస్ అవుతుంది కదా ఏదో మూతతో అక్కడ పెడుతున్నాడు మరి మంచిగా నవ్వుతలేవు హ్యాపీ ఓకే ఇప్పుడు 3rd లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది 4th లెవెల్ ఏదైతే డాంగ్లింగ్ వీనికి ఎంత అయింది చెప్పలేగా మన దింప్యానికి వచ్చేసి ఇందులో 500 రూపీస్ కటింగ్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి దీనికంటే హై లెవెల్ కావాలంటే మనం ఇక్కడ వచ్చి సిటీకి అయితే వెళ్ళాలి డాంగ్లియాన్ కోసం సిటీకి అయితే వెళ్దాం ఇంక అక్కడనే వేయించుకొని వద్దాం అక్కడ ఎంత అవుతుందేమో ఇక డాంగ్లియాన్ వెరైటీ కలర్ వేపిస్తాడా ఏదైనా వెరైటీ కలర్ వేపిద్దాం ఇంక ఓకే మొత్తం ఇక ప్యూర్ కొరియన్ బాయ్ అయిపోతుంది ఇవాళ చలో I'm still fly, let's go. It could all be worse, I could be a hater like you. It could all be worse. Pills to make the man, but that poison's gonna chew you from the inside out. So right now, say it with your chest now, say it with your chest now. I'm young, I'm free. Can't nobody take me here and now. ఇంకా 5 minutes జర్నీ అయితే మిగిలి ఉంది మాకున్న టెన్షన్ అంతా వచ్చేసి ఏంటంటే అక్కడ ఫుటేజ్ కవర్ చేసుకుంటారా లేదా అని చెప్పేసి కొంచెం పెద్ద సెలూన్ అనమాట జావేద్ హబీబ్ అని చెప్పేసి ఉంటాయి హైదరాబాద్లో జావేద్ హబీబే అనుకుంటా సో ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయరు ఇప్పుడు దానికే వెళ్తున్నాం Continue on Alwal Road for 1 kilometer. ఓకే కంటిన్యూ టర్న్ అయిపోయాం ఇటు గలీలోకి పోతున్నాం మరి షాప్ చిన్న ఉందా పెద్ద ఉందా డాగ్లే అన్నా జావేద్ హబీబ్ ఎప్పుడైనా చేయించుకున్నావారా లేదు ముగ్గురు బాడీ గార్డ్లతో సహా వచ్చేసినావు ఇప్పుడు పోయేటప్పుడు నేను మీద కట్టుకొని పోతాం అరే టేబుల్ కట్టే తాడున్నారా ఎందుకన్నా అరే జావేద్ హబీబ్లో ఏర్చుకో అందరు తెలియదా అంటే ఇట్లా మన ఏంది పెడతారా ఊరేగింపు వద్దన్న కూరగాయల మాత పోతున్నాడు చక్క అడిగే పట్టుకోవద్దాం నిన్ను డీజే కాడికి I don't really need that sicko. I don't really
జావీద్ హబీబ్కి అయితే పోదామని వచ్చినాం. కాకపోతే దీనికంటే మంచిది మాకు ఒక బ్యాక్ సైడ్ కనబడదు సెలూన్, ఆడికి పోయేద్దాం ఫస్ట్. ఆడ ఒకవేళ కథ కలకపోతే ఇడిపోద్దాం మళ్ళీ. ఇప్పుడు మన ఫస్ట్ ప్లేస్లో వచ్చిన డాంగ్లియన్ కోసం అయితే ఇంతగానం జర్నీ చేసి దగ్గర 100 కిలోమీటర్ జర్నీ చేసి వీని కోసం ఒక సెలూన్కి అయితే వచ్చినాం. ఏంటి హెయిర్ అఫైర్స్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ టైం ఇంటర్ ఇదివరకు ఎప్పుడు ఇల్లే. లోపల ఇంటీరియర్ కూడా వైట్ అండ్ ఆరెంజ్ ఉంది. మస్తు ఉందిరా డాంగ్లీ. నేను లోపల వేయించిన ఆల్రెడీ. కలర్ వేయించుకుంటావారా? రేట్లు అంతే ఉన్నాయి ఎక్కడ పోయినా. మ్యాక్సిమం హెయిర్ కట్ షేవింగ్ అయితే 400 అంతే ఉంది. మనకు లాస్ట్కి ఎంత పడ్డారు వానికి? లాస్ట్ నీకు ఎంత పడ్డారా? 500. ఈడ కూడా అంతే 500 అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి వచ్చేసి అనుకుని పోదాం. ఒకవేళ కలర్ వేయించుకుంటా అంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది. దానికి ప్యాక్స్ ఉన్నాయి, ఆ ప్యాక్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీకు లోపల పోయిన తర్వాత అసలు ఎట్లుందో చూపిస్తాం. చలో. మనకు థర్డ్ సెలూన్ ఎట్లున్నా అట్లనే ఇక్కడ రిసెప్షన్ కూడా ఉంది. కొంచెం ఇంటీరియర్ అయితే భలే ఉంది. ఇప్పుడు లాస్ట్ పొజిషన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేస్తుంది. వ్యాపారా బాయ్ इसको सिर्फ ऊपर रहना है पूरा टकला. చలో స్టార్ట్ కరో. చైర్లు మన కొంచెం థర్డ్ షాప్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం బెటర్ అనుకోవచ్చు. కొద్దిగా వెరైటీగా ఉన్నాయి. ఇట్లా నెక్ రెస్ట్ అది లేకున్నా కానీ కొద్దిగా వెరైటీ ఉంది. ఒత్తుతలేస్తుందన్నా లేదంటే ఏమైందిరా? కాలుతో ఒత్తులేస్తుంది. నీకు ఎట్లా కావాలి చెప్పు. నాకా ఈ షేప్ రావాలి. ఆయన చెప్పు, నాకు కాదు. హిందీ రాదుగా. చెప్పు. ఇది చిన్నగా ఇదంతా ఇది ఇట్లనే ఉండండి పైకి. షేప్ 2 కట్లు. ऊपर नहीं रहना, साइड में रहना. షేప్ टकला जैसे. नहीं टकला, कट. ఇంతవరకు మనం చూడండి ఇక్కడ చూస్తుంది ఏంటిదంటే వెరైటీ. మనకి అక్కడ క్లిప్స్ అయితే పెడతారు, అంటే హెయిర్ సెట్ సైడ్ రావాలి ఏం కథ అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటారు ఫస్ట్. ఇంతవరకు చేయించుకున్న మనం 3 షాపులలో ఇది చూడలే. హిందీ తోడా తోడా అత పూరా నయ్యత. నేను ఏం చెప్పినా భయ్యకు అర్థం కాదు, భయ్య ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు. అట్లుంది. డాంగ్లియన్ కోసం వెరైటీగా సెలూనే బుక్ చేసినాం. ఎవరు లేరు, మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఒక 1 అవర్ బుక్ చేసినాం. దీనికి ఆపితే హెయిర్ కటింగ్ షేవింగ్ దగ్గరనే ఆపేస్తాం. మనకు కలరింగ్ వచ్చేసి ఆప్షనల్. అది వేపిస్తా లేపలేదు, ఎందుకంటే అది అందరికీ హెయిర్ కట్ అండ్ షేవింగ్ వేపించినాం కదా. దీని కలరింగ్ బడ్జెట్ అలా యాడ్ అయిపోతుంది, అది ఎక్కువ అవుతుంది అనమాట. ఓకేనారా? ఓకే చూద్దాం ఇట్లా మేకప్ అని చెప్పేసి. వీడిని కూడా షేవింగ్ అదే చేయించాడు. మేకప్ కూడా ముందు తిట్టుకుందా తీసేసి. ఈ టిమ్మర్ షో పక్కపడి పోతే జల్ అంటుంది అంత షో అంతా. ఎందుకురా? టిమ్మర్ పెట్టింది కదా అక్కడ, అది వైబ్రేషన్ అట్టున్నట్టు. అవును. కాకపోతే ఏవైతే టూల్స్ అయితే ఉన్నాయో ఆ టూల్స్ అన్నిట్లలో సేమ్ ఉన్నాయి. మేము చూసిందన్న ఈ ట్రిమ్మర్స్ అవి సేమ్ ఉన్నాయి. కాకపోతే థర్డ్ షాప్ ఉంది కదా, ఒక ట్రిమ్మర్ వెరైటీగా ఉంది. అది కస్టమైజ్డ్, అది బరువు బాగుంది. ఏమో బొమ్మ ఉండదు దాని మీద. అది మ్యాచ్ బ్యాగ్స్ ఏనా మంట పెట్టి అంటారు వద్దన్నా వద్దు. ఆయన ఎంటికలు కాలిపోతాయి. అవుతుంది కానీ ఎంటికలు కాలిపోతాయి. అడిగాను అగ్గిపేట తీసుకురమన్నాడు. చేపించుకుంటారా? ఏ వద్దన్నా, మనం ఎప్పుడు ట్రై చేయలేదు. వద్దన్నా తెలుసు దువ్వెంతో గీక్తారు కదా, ఎంటికలు కాలిపోతే. ఇది వచ్చేసి 3వ రకం అనమాట. వాళ్ళు చేసి ఇట్లా విలేజ్లో వచ్చేసి ఇట్లా మట్ట మీద చేసిండు ఆయన. మన సిద్దిపేటలోనేమో గిట్లా ఈ అరిచేతిలో చేసిండు. ఈయన గీడ చేస్తుండు, ఆయననేమో గీడ మట్ట మీద చేసిండు, ఈయనేమో ఇక్కడ చేస్తాం క్రాస్. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్. అంటే వాళ్ళు చేతిని బట్టి అది వాళ్ళు. ఇక్కడ వెరైటీగా ఎట్లయితుందంటే కటింగ్ మన దగ్గర ఇట్లా పొడుగులు తీస్తారు కదా, ఇట్లా పొడుగులు తీసి గిట్ సైడ్ నుంచి చేసుకుని వస్తారు సైడ్ నుంచి. వీళ్ళేమో ఇట్లా 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 వస్తారు, ముంగట్టు వస్తారు కట్లు. వెనక నుంచి ముంగటి కదా. దాంట్లో ఏమన్నా వెరైటీ ఎట్లా ఆయన ఏమో అన్నా నాకు అదే ఏమో తెలియదు. జుట్టు అట్లా కొయ్యలెక్క మంచిగా డబల్ హెయిర్ స్టైల్. ఓకే అబ్బా ఏపీ
మొత్తం సుల్కమంటుంది. ఇట్లా కింది వీక్కొని వస్తుంది ముంగడి వీక్కొని సుల్కమంటుందన్న ఘోరంగా. ముంగడి వీక్కొని అదే ఏ నొత్తు దింపేయాలన్న వెనక ముందు అయింది కానీ వీడు మొత్తం క్లీన్ మిసాలు గడ్డ మొత్తం నేను చేపించుకుంటుండే. సులభమైనది మరి. ఇదేందన్న గిట్ల ట్రిమ్మర్ మొత్తం జీరో కట్ అయిపోతుంది. మొత్తం జీరో కట్ అయిపోతుంది ఏం లేకుండా. ఎప్పుడు చూడలే నువ్వే చేసుకోగలం ఆయన. ఏం కాలే. ఇటు సైడ్ ఏమో సగం పోయింది, ఇటు సైడ్ ఏమో కొంచెం పోయింది. ఏం అర్థమైంది మంచిగా ఉందిరా ఇటు టీషర్ట్ తిరిగి కూడా ఎంత టెన్షన్. దాన్ని ఏమన్నా సెట్ చేయాలి ఏముండదు చిన్న చేస్తాడు దాన్ని సెట్ చేసి. సెట్ కదన్న మళ్ళీ ఊసిపోతుంది. మా ఏం ఊసిపోతాయి లేవురా అవి మొత్తం ట్రిమ్మర్తో తీసితే మొత్తం పోతుంది. కత్తెరతో చేస్తాడు కదా దానికి కూడా క్లిప్ అవుతున్నది. ఎప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనం చూసిన డిఫరెంట్ ఐటమ్స్. ఇది ఒక బ్రష్, ఇది ఒక వాటర్ స్ప్రే. భలే ఉన్నాయి రెండు. కాదన్న ఏందన్న ఇది మీసం మొత్తం పోయింది. సూపర్ ఉంది. ఇట్లా కాదు అరే ఇది స్టేట్ చూడు చూడు కెమెరా చూడు మంచిగా ఉందిరా. కామెంట్ చేయండి కదా చిన్న కటింగ్ ఆడ ఎట్లుందో. చెడ బాధపడుతుండు ముర్తున్నా నిజమేందన్న చిన్నగా ఉంది. హెయిర్ వాష్ అనగానే మురుక్కుంటూ పోతుంది. చల్లగా గరం నీళ్ళు కానా చల్లగా అబ్బా ఇంకా పూలు వస్తున్నాయి. పెంచింది ఇప్పుడు. ఫస్ట్ టైం ఇట్లా గడిపించాడు. ఇంతవరకు గడిపేయలేరు ఇప్పుడు ఇట్లా సెలూన్లో. డింపిగానికి వీనికి ఆల్మోస్ట్ దగ్గరనే ప్రైస్. కాకపోతే డింపిగానికి కటింగ్ చేసారు కానీ వాష్ చేయలే హెయిర్. దీనికి కటింగ్ అయిపోయిన తర్వాత హెయిర్ వాష్ కూడా అవుతుంది. డాంగ్లీ ఎట్లా మొత్తం జపాన్ చేసి జపనీస్ దీనికి కలరింగ్ క్యాన్సిల్ అయిపోయింది. నో కలర్. విజయవంతంగా ఈరోజు పొద్దుగాల మొదలుపెట్టిన వీడియో హైదరాబాద్లో 7కి కంప్లీట్ అయింది. మీరు చూడొచ్చు టైము. పొద్దుగా ఎన్ని స్టార్ట్ చేసినా 11 అయిందా. అన్ని సెలూన్లకు తిరిగి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని అక్కడ షూట్ చేసి అక్కడ వెయిట్ చేసి ఇంత దూరం జర్నీ చేసి ఇవన్నిటికి ఇంత టైం అయితే అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ కూడా పోవాలి. ఇప్పుడు కొద్దిగా చిన్న షాపింగ్ ఉంది. షాపింగ్ చేసుకొని కూడా అడు మన శేఖర్ ఏమో బట్టలు తీసుకుంటాడట. సైడ్ ఎక్కువైంది. ఏమి రావులేదు కట్టు కట్టు కట్టు. ఓకే ఏమైందిరా అడ్జస్ట్మెంటా అట్లా తీసుకో. లైన్ జపాన్ జపాన్ ఇటు తీసుకోను ఈ టాటా తోటి కనవాడు. గిట ఒకటి బిగ్ ఒకటి స్మాల్. భయ ఎక్కువ ఇక్కడ బిగ్, ఇది ఇక్కడ నుంచి బిగ్ స్మాల్. ఈ వీడియో షూట్ చేసే ముందు మేము ఓవర్ నైట్ లా ఇంగ్లీష్ టాకింగ్ వీడియో తీసినామని కదా అలవాటు అయింది.
అవరే తాగినట్టుందా సింగల్ చేస్తా మస్క పడాడు గీత పడేసి కోసుకొని అంటుంది కట్టలెక్కలే అది చూడొస్తాయి ఏడవాడు ఏడవాలేదు ఇక కట్టు గిట్ల పెట్టిరు ఏం చెప్తాం ఇక నేను చెప్పిందోటే నువ్వు పెట్టిందోటి ఆమె తెలుగే అని బనానక ఇగో दी डोंगली ఇగో ఇటు उसको 2 कट होना है मतलब ऊपर वाला बड़ा कट होना नीचे वाला छोटा कट होना ऊपर वाला बड़ा नीचे वाला उसको అంతే ఏంద్రా నీకు రెండు కాదా ఇట్లా స్టేట్ రెండు స్టేట్ మరి ఇదేంది మళ్ళీ మధ్యలో కట్ ఇంకా అదే ఇంకా ఆడ గీస్తాడు స్మాల్ గీకు స్మాల్ గీకు ఏం మండదు కానీ స్మాల్ భయ్య స్మాల్ గీకు గీకు ఓకే ఓకే నాన్న అయ్యా చాలు ఇక మంచిగా ఉందా ఓకేనా ఓకే ఏదో అట్లుంది స్మాల్ కరో ఇప్పుడు కట్టు పెట్టుకున్నట్టు ఇప్పుడు దెబ్బ తాకినట్టు ఉంది ఎంగతే ఎట్లుందిరా కటింగ్ నచ్చిందా నచ్చింది హ్యాపీ హ్యాపీ కాకపోతే తోటి వేసి ఎంగతి మంచిగా ఉందిరా ఆయన వేరే చేసినందుకే మంచిగా ఉంది నువ్వు చెప్పినట్టు అయితే మంచిగా ఉండవు సో వీన్ కటింగ్ కోసం కొంచెం పెద్ద సెలవులు అని చెప్పేసి వెతుక్కుంటూ హైదరాబాద్ దాకా వచ్చినాం కానీ అంత పెద్ద ఏం లేదు వీన్ దాంట్లో ఎట్లున్నానో అంతే ఇక్కడ కూడా ఉంది బడ్జెట్ కూడా రెండు సేమే ఉన్నాయి కొంచెం ఎక్కువ ఉంటుందేమో అనుకోని నేను సేమే ఉన్నాయి మనకు కటింగ్ కూడా సేమే అనిపించింది నాకైతే సో ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళాలంటే ఇప్పుడు మనకు 2 hours టైం అయితే పడుతుంది నైట్ 9 అవుతుండొచ్చు మిగతా ఫుటేజ్ మనం మార్నింగ్ క్యాప్చర్ చేద్దాం వీళ్ళు కటింగ్ అయిపోయిన ఉన్నారు కదా అందరు నలుగురు వాళ్ళ నలుగురిని స్క్రీన్ పైన తీసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది బిఫోర్ ఎట్లుండే ఆఫ్టర్ ఎట్లుండే అని చెప్పేసి అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకున్నాం సో ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి చలో చలో Olha a fogueira no arraial, dança agora o meu São João. Tem quadrilha pra dançar, viu? Tem nada não. Olha a fogueira no arraial, viu? Dança agora o meu São João. Tem quadrilha pra dançar, viu? సో ఫైనల్గా ఇది గైస్ మేము ట్రై చేసిన లో బడ్జెట్ హై బడ్జెట్ హెయిర్ కటింగ్ ఛాలెంజ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ సెకండ్ మనకు వేరే వేరే బడ్జెట్లో అయిపోయినా కానీ థర్డ్ ఫోర్త్ మాత్రం మనకు 500 రూపీస్ బడ్జెట్లోనే అయింది మేము హైదరాబాద్ దగ్గర దాకా వెళ్ళినాం మనకు 1000 రూపీస్ 2000 రూపీస్కి సంబంధించిన హెయిర్ కట్ ఉంటుందేమో అని చెప్పేసి అక్కడ కూడా ప్రైజెస్ సేమే ఉన్నాయి సో అందుకే వీళ్ళిద్దరికి సంబంధించిన హెయిర్ కట్స్ అయితే మనకు 500 లోపలనే అయిపోయింది అనమాట సో ఫస్ట్ టైం కొంచెం వెరైటీగా ట్రై చేసి ఈ వీడియో అయితే తీసినాం ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చినట్టయితే ఇటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో చూడడానికి మీకు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ఎవరి హెయిర్ కట్ మీకు మంచిగా అనిపించింది బడ్జెట్లో మంచి హెయిర్ కట్ ఎవరు చేసుకున్నట్టుగా మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి నాకు మాత్రం కూరగానే నచ్చింది ఎందుకంటే వీళ్ళు లో బడ్జెట్ అయినా సరే వీళ్ళు మంచిగా ఇక మనం వచ్చేసి మీడియం చెప్పాల్సిన అవసరం లేదు దగ్గర ఉండి మరీ చెక్కిపించడం ఏడుతా ఉన్నాడు ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై బై